పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదిగో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల. మనిషా రాక్షసుడా, మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ. పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది. అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా, ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను. ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడైనా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్.